गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866044439ని సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే జపాలు, హోమాలు, ఏవైనా వేట్ల కోసం అన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఉగాది తర్వాత తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కొన్ని విషయాలలో అన్ని రంగాల్లోని కూడా మీకు కలిసి వచ్చే కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. వ్యాపార విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ సౌఖ్యాలు బ్రహ్మాండంగా, వ్యాపారంలో అభివృద్ధి, అదేవిధంగా ఉద్యోగంలో అభివృద్ధి, అదేవిధంగా చక్కగా మీకు చేతికి అన్ని విధాలా కూడా అందుబాటులో ఆర్థికమైన పరిస్థితులు అనుగుణంగా ఉండేటటువంటి శుభప్రదమైనటువంటి కాలం వచ్చిందని చెప్పచ్చు. తర్వాత ముఖ్యంగా అన్నింట్లోని కూడా ముందంజ వేస్తారు. సంతాన సౌఖ్యం బాగుంది. భార్యాభర్తల మధ్య కూడా మాట పట్టింపులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళుతూ ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు కూడా భార్యాభర్తలు మాట పట్టింపులు పక్కన పెట్టి అన్నింటా ముందంజ వేసి చక్కగా ఒకే మాట మీద అన్నీ పూర్తి చేసుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఓకే అవుతాయి. ఉగాది తర్వాత ఓకే అవుతాయి. పెద్దల సూచనలతో విజయ పదంలో మీరు దూసుకు వెళ్ళిపోతారు. తిరగలేదనుకోండి. ఉగాది తర్వాత తులారాశి వారికి అద్భుతాలు. ఆ తర్వాత కొంచెం మధ్యలో తలకాయ నొప్పులు చిన్నగా, అంటే ఏంటంటే కనుక మనకి అన్ని విజయ పరంపరలో కొంచెం చిన్నగా కాస్తంత ఏదో ఒక పక్కన తలకాయ నొప్పి ఉంటూనే ఉంటుంది కదా. అలా తొలగినా కూడా అన్ని రంగాల్లోని కూడా మీ భార్యాభర్తల మధ్య అనురాగం, అన్యోన్యత, అభివృద్ధి ఉండి అన్నిటినీ కూడా మీరిద్దరూ ఒకే మాట మీద అధిగమించేటటువంటి కాలం ముందు ఉంది. తర్వాత పెద్దలు గురువుల్ని కలుస్తారు రాజకీయంగా కానీ, తర్వాత మీరు సేవా దృక్పథంతో కానీ, తీర్థయాత్రలు కానీ గురువుల యొక్క దర్శనం చేసుకోగలుగుతారు. తర్వాత ఏంటంటే కనుక శుక్రబలం వలన మీకు విలువ పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. సంఘంలో ఉండొచ్చు, ఉద్యోగంలో ఉండొచ్చు, వ్యాపారంలో ఉండొచ్చు. అదేవిధంగా ఆర్థికంగా కూడా శుక్రుడి వలన మీకు ఆర్థిక ఉన్నతి కనపడుతుంది. అందువలన చాలా సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాల వలన కూడా మీకు లాభాలే గడిస్తారు. ఏ విధమైనటువంటి నష్టాలు కనపడటంలా. ఆదాయం, ఆరోగ్యం, ప్రమోషన్లు అబ్బో అద్భుతాలే జరుగుతాయి. ఏం పర్వాలేదు. స్త్రీలకి ఆభరణ ప్రాప్తి కూడా కనపడుతుంది నవంబర్ నెలలో, కార్తీక మాసంలో. తర్వాత భూ సంబంధించిన వ్యవహారాల్లో కానీ, శక్తి సామర్థ్యాల విషయంలో కానీ మీ శక్తి మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా మీరు మీ సంకల్ప సిద్ధి మీకు ఫలించి సంకల్పాలన్నీ కూడా సిద్ధింపచేసే భగవంతుడు మీకు వెంటే ఉంటాడు. అందువల్ల మీకు తిరిగే లేదని చెప్తున్నాను. మీరు అందరి దగ్గర కూడా ప్రశంసలే అందుకుంటారు. పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులారా అందుకోవడానికి రెడీగా ఉండండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక ఎక్కడా కూడానండి చెడు స్నేహాలు లేకపోతే వీళ్ళకి దుర్వ్యసనాలు ఉన్నాయనుకునే వాళ్ళకి కాస్తంత దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అవొక్కటి పాటించండి చాలు. పగటి కళలు విద్యార్థులు కనకుండా వీళ్ళు గోల్ మీద
ఎప్పుడు కూడా ఉగాది తర్వాత వాళ్ళ గోల్ సాధించాలి అనేటటువంటి నిర్ణయం గట్టిగా తీసుకుంటే విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఏమైనా వస్తువులు దొంగిలించేటటువంటి వైనం కనపడుతుంది. మీ వస్తువులు వేరే వాళ్ళ దగ్గర, అంటే ఏంటంటే మీరు మైమరిచి ఆనందంలో ఉండి ఆ ఫోన్ అక్కడ పెట్టేస్తే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఫోన్ ఒకటి పోతే చాలు కదా మనకి మొత్తం అంతా మన వాళ్ళ నెంబర్లన్నీ అందులోనే ఉంటాయి. అందువల్ల కాస్త అలర్ట్గా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే రాజకీయ నాయకులకి మాత్రం కొంచెం పరీక్షా కాలంగానే ఉంటుంది, కానీ వీళ్ళు విజయాన్ని కైవసం చేసుకుంటారు. కానీ కొంచెం పరీక్షాకాలమే, గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే కనుక అన్ని రంగాల్లోని బాగున్న కుటుంబ సభ్యులు పెరుగుదల ఉంటుంది. అంటే ఏంటి, కొత్త వ్యక్తి రాబోతున్నాడు మీ కుటుంబానికి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, సంతాన అభివృద్ధి కనపడుతుంది. తర్వాత ఏంటంటే నూతన వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి కనపడుతుంది. అదేవిధంగా నూతన అవకాశాలు, స్థిరాస్తులు ఏర్పాటు చేసుకునే విషయంలో కానీ, నూతన వ్యాపారాలు కూడా అభివృద్ధి పదంలో మీకు మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు మిన్నగా కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయకుండా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. తర్వాత ఏంటంటే కనుక ప్రతిరోజు ఆపదోద్ధారక స్తోత్రం, శని స్తోత్రం చదువుకోవడం, దశరథ కృత ఆపదోద్ధారక శని స్తోత్రం చదువుకోవడం, నవగ్రహ ఆరాధన చేసుకోవడం, ఈశ్వరుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని వీలైనంత వరకు దర్శనాలు చేసుకుని, వీలైనంత వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం, ఈశ్వరుడికి అభిషేకానికి నెలకొక్కసారన్నా చేయించుకుంటూ ఉండి ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అని అనుకుంటూ ఉండి మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండి పేదవాళ్ళకి భోజనం దానం చేస్తే, కనీసం మంగళవారాలు అలా చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఏ పరిస్థితుల్లోని కూడా మంగళవారం చేయడం మానకండి. అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. విజయ పరంపరలు ఉన్నాయి. ఏ విధంగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ యొక్క నడవడికే మీకు శ్రీరామ రక్ష. ఓం నమో వెంకటేశాయ అని ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం నాడు తప్పనిసరిగా దీపారాధన పొద్దున్న 6 గంటల నుంచి మర్నాడు పొద్దున్న 6 గంటల వరకు ఉండేలాగా దీపారాధన చేయండి. అన్ని గ్రహాలు అనుగ్రహం మీరు పొందగలుగుతారు. శనివారం నాడు భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః.